హ్యాపీ డేస్ సినిమా విజయం తర్వాత వరుణ్ సందేశ్ కి వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. అలా వచ్చిన కొత్త బంగారు లోకం సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చేసిన పలు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూనే వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా విరాజీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ స్ట్రాక్ ఎక్కడం ఖాయమని వరుణ్ ఆశతో ఉన్నాడు. ఇదిలా ఉంటే వరుణ్ ఈ మధ్య వెరైటీ లుక్స్తో కనిపిస్తున్నాడు. సినిమా కోసం మార్చుకున్న హెయిర్ స్టైల్తోనే బయట కూడా కనిపిస్తున్నాడు. దీంతో వరుణ్ లుక్స్పై ఆసక్తి నెలకొంది. విరాజీ మూవీలో వరుణ్ యాండీ అనే పాత్రలో నటిస్తున్నాడట. అందుకోసమే తన పూర్తి లుక్నే మార్చేశాడు. అయితే ఆ లుక్ పై ట్రోలింగ్ కూడా అవుతోంది. ఇక వరుణ్ మాట్లాడుతూ, నా లుక్స్ పై వచ్చిన ట్రోల్స్ గురించి నా భార్య చెప్పింది. ఆ విషయంలో తను చాలా బాధపడింది. కానీ నేను ఆ విమర్శలను పట్టించుకోను. సినిమా కోసమే కదా నేను చేసిందనుకున్నా. కథ చెప్పే సమయంలోనే దర్శకుడు హర్ష హీరో హెయిర్ ఓవైపు బ్లూ కలర్, మరోవైపు ఎల్లో కలర్గా ఉంటుందని చెప్పుకొచ్చారు. కథ కూడా సందేశాత్మకంగా ఆసక్తిగా అనిపించడంతో ఓకే చెప్పేశా. సారీ చెప్పడమే కాదు, ఏ పాత్ర తీరు ఎలా ఉంటుందో ఆయనే యాక్ట్ చేసి మరీ చూపించారు. హీరోయిజాన్ని తనదైన శైలిలో ఆవిష్కరించారు. చాలా కాలం తర్వాత మంచి సినిమాలో నటించానన్న నమ్మకం ఉందని ఆయన చెబుతున్నా ఆయన ధీమా వ్యక్తం చేశాడు వరుణ్. ఇక గతంలో తాను నటించిన చందు, బాలు లాంటి పాత్రలు లాగానే యాండీ పాత్ర కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని వరుణ్ చాలా నమ్మకంతోనే ఉన్నారు. తన గత సినిమాలు ఫ్లాప్ అయినా నిర్మాత మహేంద్రనాథ్ నమ్మి అవకాశాన్ని ఇచ్చారన్నారు వరుణ్. తాను ప్రతి పాత్రకు న్యాయం చేస్తానని, కానీ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో తెలియటం లేదంటున్నారు. అది తెలిస్తే అందరం హిట్ చిత్రాలే చేస్తాం కదా అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.